డైలీ టేస్ట్ ది డైలీ. నాగార్జున సాగర్ చూడడానికి వచ్చిన యువకుడు గల్లంతయ్యాడు. హైదరాబాద్ కుక్కట్పల్లికి చెందిన 6 మిత్రులు 2 ద్విచక్ర వాహనాలపై నాగార్జున సాగర్ కు చేరుకుని అందాలను తిలకించారు. ఇక నాగార్జున సాగర్ జలాశయం దిగున ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి పుష్కర్ ఘాట్ లోకి ఈత కోసం దిగారు. ఘాట్ మెట్లు దిగడంతో వరద ఉధృతికి ఓ యువకుడు ఒక్కసారిగా నీటిలో కొట్టుకుపోయాడు. సాటి మిత్రుడు సాగర్ గల్లంతయ్యాడని స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించారు. యువకుడు గల్లంతైన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఇక నాగార్జున సాగర్ సిఐ శ్రీను నాయక్ పుష్కర్ ఘాట్ కు చేరుకుని రాష్ట్ర విపత్తుల శాఖ అధికారులకు సమాచారం అందించారు. గల్లంతైన చాణక్య కుక్కట్పల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు సమాచారం. చూస్తాను గిత్తతున్నారు నా పేరు శ్రీను నాయక్, నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2:45 గంటల సమయంలో మాకు 100 డయల్ సెంటర్ నుంచి ఇక్కడ ఆంజనేయ ఘాట్ దగ్గర ఒక బాబు డ్రౌనింగ్ లో మునిగిపోయారని చెప్పి సమాచారం రాగా వెంటనే నేను విజయపురి టౌన్ ఎస్ఐ గారు ఆంజనేయ ఘాట్ దగ్గరికి వచ్చి పరిశీలించగా ఇక్కడ 6 మంది ఫ్రెండ్స్ కూకట్పల్లి నుంచి 2 బైక్లపై నాగార్జున సాగర్ కు రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు అందరు కలిసి ఈత కొడదామని చెప్పేసి ఒక 3 స్టెప్స్ కింది దిగడం జరిగింది. ఈ భారీ వర్షాల వల్ల ఫ్లడ్స్ పైనుంచి సుమారు 6.5 లక్షల క్యూసెక్ రావడం వల్ల అతి వయసు 15 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూకట్పల్లిలో చదువుతున్నారు. అతను చాణక్య అనే అబ్బాయి కొట్టుకొని వరదలో పోవడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులకు పోలీస్ వారి విజ్ఞప్తి, పిల్లల్ని దయచేసి ఇంత దూరము ఎవరు పెద్దవాళ్ళు లేకుండా పంపకండి. ఫ్లోటింగ్ హెవీగా ఉండటం వలన యాత్రికులందరూ టూరిస్టులు ఎవరు కూడా నీళ్ళలో దిగొద్దని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. ఎస్డిఆర్ఎఫ్ టీమ్ కు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒక ½ an hour 1 hour లోపు రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత బాడీ మిస్సింగ్ పర్సన్ గురించి సర్చ్ చేయడం జరుగుతుంది. గిత్తతేడుంది, భయంకరంగా ఉంది పరిస్థితి. చూస్తాను గిత్తతున్నారు కొట్టుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్త జాగ్రత్త. కోటింగ్ ఎక్కడ దిగుతారు అలలు